హాయ్ అండి. మనము బ్లౌజ్ అయితే కుట్టేస్తాం గానీ, సైడ్ జాయింట్లు వేసేటప్పుడే సగం టైం అనేది అయిపోతుంది. మార్క్ చేసుకునేదానికి ముక్క అనేది కనిపీక దాన్ని వెతుక్కొనే సగం టైం సరిపోతుంది. నాకు అంత ఓపిక లేక నేనైతే ఇలా చేస్తానండి. మనము ఆది బ్లౌజ్ అనేది తీసేసుకొని కాజా పట్టీ వైపు కాజా పట్టీ పెట్టుకొని ఇలా కొలత అనేది వీడియోలో ఇందాక చూపించాను కదా! ఆ విధంగా ఏళ్ళ సహాయంతోటి కొలత అనేది తీసేసుకొని, అలాగే మనము ఆల్రెడీ బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి 2 ఇంచులు వదులుంటాం కదా! ఆ 2 ఇంచులు కూడా వేళ్ళతోటి అలా కొలిచేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఆ విధంగా ఆమ్ రౌండ్ ఎక్కడ వరకు కుట్టుందో అక్కడ వరకు చూసేసుకొని, హ్యాండ్స్‌కి కూడా ఎక్కడ వరకు కుట్టుందో అక్కడ వరకు చూసేసుకొని జాయింట్ చేసేసుకుంటానండి. అలాగే ముందు ఒక కుట్టు, వెనక ఒక కుట్టు వేసేస్తే మనకు సైడ్ జాయింట్ల పనేది అయిపోతుందనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. ఆది బ్లౌజ్ తోటి కొలుచుకున్నారంటే మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ మెథడ్ అనేది మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం టిప్స్ కావాలనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేశారంటే నేను మీకు వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ చూసారు కదా! సైడు మనము కట్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఎక్స్ట్రా ఉన్న పార్ట్‌ని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో మనకు ఇంటూ మార్క్ కూడా చాలా నీట్‌గా వస్తుంది ఇలా చేసుకున్నట్లయితే.